హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు బ్రెడ్, ఆలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇంకా కూడా వేసేటివి ఉంటాయి. వీటితోటి కమ్మనైన రెసిపీ చేసుకుందాం. టీ టైంకు ఇప్పుడు చేద్దాము. ఇది ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఎట్లా చేయాలన్నది కూడా ఇప్పుడు చూద్దాం. మరి ఈ పిండి అమర్జొన్న పిండి ఉంది కదా, ఈ పిండితో చేసుకోవాలి. ఈ పిండి కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. చూపిస్తా ఇప్పుడు ఎంతవరకు వేయాలి, ఏమేమి వేయాలి, ఎట్లా చేయాలన్నది. ఫస్ట్ అయితే కొన్ని ఈ ప్లేట్ల నీళ్ళు తీసుకుందాము. తీసుకొని ఈ బ్రెడ్ పీస్లు అయితే తడుపుకోవాలి. సైడ్లు ఇట్లా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం పీసును ఇట్లా తడుపుకోవాలి. అంత తడిచేటట్టు చూసుకోవాలి. కొద్దిగా నానాలి ఇది కొంతవరకు. ఇప్పుడు ఇది నీళ్ళు పిండుకొని పక్కకు తీసుకోవాలి. ఇట్లా నీళ్ళు పిండుకొని పక్కకు తీసుకోవాలి. ఇంకోటి కూడా తడుపుకుందాము. ఈ 2 పీసులు కూడా తడుపుకొని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇది ఆలు ఉడికిచ్చి తీసుకున్నా నేను. దీన్ని తురుము తీసుకుందాము. ఎందుకంటే ఇది ఉడికినాక పైన పొట్టు తీసుకొని నేనైతే ఇది పక్కకు తీసుకున్నా. అంటే మీకు ఉడికిచ్చింది చూపలేదు కాబట్టి చెప్తాను. ఫస్ట్ అయితే ఉడికించుకున్నా. ఇట్లా తురుము తీసుకోవాలి. మొత్తము ఆలు తురుము ఇట్లా తీసుకోవాలి. ఇదైతే కొత్త రెసిపీ అండి, ఇవరకు అయితే చేయలేదు నేనైతే. ఎవ్వరు కూడా నాకైతే చేసినట్టయితే కనిపించలే, వీడియోలలో చూసిన. ఈరోజైతే ఇది నేను కొత్తగా తయారు చేద్దామనే చేస్తున్నా. ఈ జొన్న పిండి ఉంది కదండి, ఈ జొన్న పిండి అయితే 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి మంచిది. బియ్యం పిండి కన్నా గోధుమ పిండి కన్నా మంచిది ఈ పిండి అయితే. ఇది 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఇది కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఈ బరకగా పట్టుకున్న మిర్చి పొడి వేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే కొంచెము ఉప్పు వేసుకొని పట్టిండండి. ఈ మిర్చి ఇంట్లో ఉంటాయి కదా, ఇదైతే పట్టుకొని తీసుకున్నా. కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే బ్రెడ్ తీయగా ఉంటుంది కదా. 1 స్పూన్ అయితే వేసిన. ఫస్ట్ కొంచెం వేసిన కాబట్టి తర్వాత కొంచెం వేసిన 1 స్పూన్ అయింది. సాల్ట్ అయితే తగినంత వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో ఏ మసాలాలు కూడా వేయలేదు, అట్టి ధనియాలే పట్టిన పొడి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. వేసుకొని ఇదంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టు మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు పడితే వేసుకోవాలా, లేకుంటే లేదు. ఎందుకంటే మనం బ్రెడ్ తడిపి వేసుకున్నాము, ఆలు కూడా పదన ఉంటుంది కదా, ఉల్లిపాయతో కూడా నీరు వస్తుంది. చూసుకొని వేసుకోవాలి, అవసరమే లేదు. చూసిరు కదా, ఇదిగో చపాతీ పిండిలాగా ఇట్లా కలుపుకోవాలి. ఫస్ట్ ఏనైతే నీళ్ళు వేసుకోవద్దు. చూసిరు కదా, అసలే నీళ్ళు వేసుకోవచ్చిన అవసరం లేదు. ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి, కలిసేటట్టు ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 ముద్దలు చేసుకోవాలి. రెండు చేసుకొని అయితే పక్కకు తీసుకోవాలి. ఇదే జొన్న పిండి, ఈ పీట మీద కొంచెం పొడి పిండి జల్లుకొని ఇది
పొడుగ్గా లాడించుకోవాలి. ఇట్లా చపాతీ కర్రతో పొడుగ్గా చేసుకోవాలి. ఇట్లా ఇట్లా పొడుగ్గా చేసుకొని ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఎన్ని అయితే అన్ని ఇట్లా కట్ చేసుకొని తీసుకోవాలి పీసులు. ఇంకోటి కూడా ఇట్లే చేసుకోవాలి. మనం ఎన్ని అయితే చేసుకుంటే అన్నీ ఇట్లే చేసుకోవాలి. ఈ మందం చేసుకోవాలి, మరీ పలచగా కాకుండా ఇట్లా మందం చేసుకోవాలి. ఉల్లిపాయలు ఉంటాయి కదా, మెల్లగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ సైడ్లో తీసుకొని ఇంకొకటి చేసుకోవాలి. ఇంకొకటి చేసుకోవాలి సైడ్లో తీసుకొని. ఉల్లిపాయలు కొత్తిమీర అది ఉంటుంది కదా, కొంచెం మట్టం రావాలంటే రాదు. రానప్పుడు కొంచెం మనం ఇట్లా సరి చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అన్నీ అయితే ఇట్లా ఫస్ట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. నేనైతే ఈ షేప్లో చేసిన. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైంది చూసుకోవాలి. చూసుకొని ఇవి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఒక సైడు గాలినాక ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. రెండు సైడ్లు కూడా కొంచెం మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాలనియాలి. మంచిగా 2 సార్లు అయితే తింపి వేసుకోవాలి. ఎందుకంటే కాలినాకనే తింపి వేయాలి, లేకుంటే ఇది ఇచ్చుకపోతాయి. ఇవి మెల్లగా తింపి వేసుకోవాలి. ఇట్లా మెల్లగా దింపి వేసుకోవాలి. ఇట్లా కాలాలి. ఈ సైడ్ కాలలే కదా, అందుకే విచ్చిపోతాయి. ఇదిగో ఇట్లా మెల్లగా దింపి వేసుకోవాలి. ఇంకా కూడా కాలాలి. ఇవి మంచిగా కాలాలి. ఈ కలర్కి వచ్చేదాకా కాలాలి. ఎందుకంటే మనం ఇందులో వేసుకున్న జొన్న పిండి కదా, అందుకే ఈ కలర్ వచ్చేదాకా కాలాలి. ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి. ఈ కలర్ వచ్చేదాకా కాలితేనే ఈ ఉల్లిపాయ అయినా, కొత్తిమీర అయినా, పచ్చిమిర్చి అయినా ఏదైనా మంచిగా ఫ్రై అవుతుంది. కొంచెం జాగ్రత్తగానే తింపి వేసుకోవాలి. కొంచెం ఇట్లా పొంగుతాయి, మంచిగా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడైతే ఇవి తీసి ఇట్లా ఈ కలర్కి వచ్చినాకనైతే తీసుకోవాలి. అన్నీ కూడా ఇట్లనే చేసుకోవాలి. ఈ కలర్కి వచ్చేదాకానే కాలనియాలి. చేయడం అయితే అయిపోయిందండి. బంగాళదుంపతో, బ్రెడ్తో, జొన్న పిండితో చూసారు కదా. హెల్దీ ఫుడ్, ఆరోగ్యానికి మంచిది,
టేస్ట్కు టేస్ట్. చూసారు కదా, అన్నీ అయితే ఇట్లుంటాయి టేస్ట్గా. పిల్లలకైతే సాయంత్రం టీ టైంకి అయితే, పాలు తాగే టైంకి అయితే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మంచిగా టేస్ట్కు టేస్ట్. పిల్లలు ఇవి ఎందుకంటే చూస్తేనే మంచి షేపులు ఉన్నాయి కదా, సంతోషంగా తింటారు సంబురంగా. ఒకటి ఓపెన్ చేద్దామా? ఇదిగో ఇట్లా అయితే ఉంటుంది, లైట్గా ఇట్లా వంగుతాయి, మంచి టేస్ట్గానే అయితే ఉంటాయి. చూసిరుగా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినచ్చు ఇష్టంగా. ఇదిగో ఇట్లా అయితే ఉంటాయి. ఇట్లా అయితే మీకు నచ్చితే చేసుకోండి, నచ్చితే కాదు నచ్చినాయి అనుకుంటా, నచ్చితేనైతే చేసుకోండి. ఈ రెసిపీ అయితే ఎవరికైనా నచ్చుతుంది, ఎందుకంటే ఈ ఆలుతో చేసింది ఏదైనా టేస్ట్గానే ఉంటుంది, ఎవరైనా తింటారు. కొంచెం పైన కరకర, లోపల సాఫ్ట్గా, ఇంత మంచిగా అయితే ఉంటాయి. చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళతో చేసుకొని, మరి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి.